హలో మై డియర్ స్టూడెంట్స్, ఎగ్జామినేషన్ ఆల్మోస్ట్ 13 డేస్కి వచ్చిన నేపథ్యంలో మీకు ఈ 13 డేస్లో మరి ఎగ్జామ్ హాల్లో ఏమేం చేయాలనే దాని గురించి కొంచెం వివరంగా చెప్తాను చూడండి. అన్నిటికన్నా ముఖ్యమైనది పోటీ పరీక్షల్లో విజేత అవటానికి కావాల్సినటువంటి మొట్టమొదటి ఆయుధం లేదా సాధనం ఓర్పు. ఈ సోషల్ మీడియా యుగంలో కావచ్చు, ఈ 21st సెంచరీలో ఎక్కువ మంది అభ్యర్థుల్లో నేను గమనించినటువంటి ప్రధానమైన లోపం ఓర్పున్నాను. ల్యాక్ ఆఫ్ కామన్ సెన్స్ ఈజ్ వన్ ఆఫ్ ద సెకండ్ ఇంపార్టెంట్ థింగ్. ఫస్ట్ వన్ ఈజ్ ల్యాక్ ఆఫ్ పేషెన్స్. ఓర్పుగా కూర్చోగలగాలి. అంటే కూర్చున్నామంటే 3 గంటలైనా 4 గంటలైనా అలాగే కంటిన్యూస్గా చదవగలిగేటువంటి సామర్థ్యం ఉండాలి. ఓకే, ఒక స్టేజ్ తర్వాత నీ బ్రెయిన్ అలసిపోతుంది. ఓకే, అయినా కూడా కూర్చున్నావు అనుకో, మరలా నీ బ్రెయిన్ మరలా రీజువనేట్ అవుతుంది. అలా కాకుండా ఇఫ్ యూ స్టార్ట్ అడిక్టింగ్ టు ద వర్డ్స్, ఓకే, నీ మెదడు చెప్పిన మాటలు వినడానికి అలవాటు పడ్డావు అనుకో, సో ఆటోమేటిక్గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 అవర్స్ కూర్చొని చదవాలనుకుంటున్నావు. సో ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేసిన వెంటనే వన్స్ యూ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్, ఒక 2 అవర్స్ తర్వాత ఏమవుతుంది, నీ రిటెన్షన్ ఎబిలిటీ తగ్గిపోతుంది. రిటెన్షన్ ఎబిలిటీ తగ్గింది కదా అని మళ్ళీ లేచి బ్రేక్ తీసుకోవడం కన్నా అలాగే కూర్చొని చదువుతూ ఉండు. ఒక 10 మినిట్స్ తర్వాత అగైన్ రిటెన్షన్ ఎబిలిటీ పెరుగుతుంది అన్నమాట. అది ఓర్పు ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఈ ఓర్పు అనేది ఎగ్జామ్ హాల్లో కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మీరు మార్క్ టెస్టులు రాసేటప్పుడు మీరు గమనించారో లేదో, లేకపోతే ఇంతకుముందు ఏదైనా ఎగ్జామ్స్ బోర్డు సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు మీరు అబ్జర్వ్ చేశారో లేదో, నేనైతే చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ క్రూషియల్ ఫ్యాక్టర్ ఫర్ యువర్ సక్సెస్. చివరి 30 నిమిషాలు చాలామంది అభ్యర్థులు 99.9% అభ్యర్థులు ఓకే, సో అక్కడ దాకా జనరల్గా రాగలుగుతారు. అంటే దే ట్రై టు ఓవర్కమ్ దట్ పర్టికులర్ ఆ మొమెంటమ్ని కంటిన్యూ చేయలేక వదిలేస్తారనమాట. ఓకే, సో టైం చూసుకొని పని చేయటం కాదు, ఓకే, పని చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. ఓకే, సో ఎగ్జామ్ హాల్లో కూర్చున్న తర్వాత అదే ఏకాగ్రతతోటి అదే ఫోకస్ తోటి చివరి వరకు కనుక పని చేయగలిగితే, ఇఫ్ యూ కెన్ వర్క్ టిల్ ద లాస్ట్ సెకండ్, అంటే మొట్టమొదటిసారి ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు ఎలాగైతే వచ్చిందో, ఓకే, ఆ 2 గంటల తర్వాత చివరి 30 నిమిషాలు ఉంటుంది చూసారు, ఆ చివరి 30 నిమిషాలు కూడా అదే రకమైనటువంటి స్ఫూర్తితోటి అదే రకమైనటువంటి స్పిరిట్తో పనిచేయాలంటే నీకేముండాలి, ఓర్పు ఉండాలి. ఓకే, నా దృష్టిలో ఓర్పు అనేది ప్రపంచంలో ఓర్పు ద్వారా పరిష్కారం కానీ అంతర్జాతీయ సమస్యలు కూడా లేవనుకుంటాను. ఎనీథింగ్ కెన్ బి సాల్వ్డ్ త్రూ ద పేషెన్స్. ఫస్ట్ వన్ ఈస్ ద వెరీ ఇంట్రెస్టింగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం కూర్చుంటే అలా నిరంతరం అలాగే కూర్చోగలగాలి. ఎగ్జామ్ హాల్లో 1.5 అవర్ అంటే 1.5 అవర్ కూర్చోగలగాలి. 2.5 అవర్స్ అయితే 2.5 అవర్స్ కూర్చోగలరు. ఓకే, 5 అవర్స్ అయితే 5 అవర్స్ అలాగే కూర్చోగలగాలి. నథింగ్ విల్ హ్యాపెన్స్. ఓకే, సో అక్కడ కొంపలు మునిగిపోయే సమస్యలు, అంతర్జాతీయ సమస్యలు, మన ప్రాణాల మీద తిరిగి వచ్చే అంత సమస్యలు ఏమి ఉండవు నీకు. ఆర్ యు అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్? దట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ క్రూషియల్ ఫ్యాక్టర్ ఫర్ యువర్ సక్సెస్ అన్నమాట, ఓర్పు. నెంబర్ 2, ఓర్పు తర్వాత సెకండ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, పోటీ పరీక్షల్లో నేను అబ్జర్వ్ చేసిన సెకండ్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఈజ్ నథింగ్ బట్ ల్యాక్ ఆఫ్ కామన్ సెన్స్. కామన్ సెన్స్ లేకపోవడం, ల్యాక్ ఆఫ్ కామన్ సెన్స్, ఓకే, ఈజ్ అ వెరీ క్రూషియల్ ఫ్యాక్టర్. కామన్ సెన్స్ లేకపోవడం అంటే కొంతమంది అభ్యర్థులకి అంటే ఎక్స్ట్రాడినరీ జీనియస్లు అయి ఉండొచ్చు, ఎక్స్ట్రాడినరీ హార్డ్ వర్కర్స్ అయి ఉండొచ్చు. ఆ కొంచెం అంటే మన వంటలో ఆ చిటికెడు ఉప్పు ఎంత కీలకమో మీ విజయాలకి ఈ కామన్ సెన్స్ అనేది అంత అద్భుతమైనటువంటి ఫ్యాక్టర్ అనమాట. కామన్ సెన్స్ ఈజ్ ద క్రూషియల్ ఫ్యాక్టర్ ఫర్ యువర్ షార్ట్ సక్సెస్ రేట్ అనమాట. అంటే నువ్వు ఎంత అంటే క్వశ్చన్ చూడగానే ఓకే జీనియస్ లాగా, లేకపోతే నీ లోపల ఉన్నటువంటి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ కదా, ఒక చిన్న బేసిక్ కామన్ సెన్స్ క్వశ్చన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనం చదివిన దానికి ఎగ్జామినర్ అడిగిన దానికి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ని ఐడెంటిఫై చేయడమే కామన్ సెన్స్ అంటాను నేను. మనం ఫర్ ఎగ్జాంపుల్ దెర్ వాజ్ ఎ క్వశ్చన్ లైక్ దిస్. ఒక క్వశ్చన్ చెప్తాను నేను. సో ఈ క్రింది వాటిలో యునెస్కో వారసత్వ సంపదలో స్థానం సంపాదించుకున్న యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ సంపదలో స్థానం సంపాదించుకున్న వస్తువు ఏది, నేషనల్ పార్క్ ఏది అన్నాడు. ఓకే, ఆప్షన్ ఏ
కజిరంగా నేషనల్ పార్క్, ఆప్షన్ బి కిలాడియో ఘనా నేషనల్ పార్క్, ఆప్షన్ సి సంథింగ్ లైక్ రణతంబోర్, బితర్కనికా అనుకుందాం. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇది యాక్చువల్గా నేను ఐ హ్యాడ్ సీన్ దిస్ క్వశ్చన్ ఇన్ మీలో ఎవరు కోటేశ్వరుడు అనే ప్రోగ్రాంలో చూసానమాట. ఓకే, సో క్వశ్చన్ అయిపోయిన తర్వాత కజిరంగా నేషనల్ పార్క్ ఆన్సర్ చెప్పింది. కజిరంగా నేషనల్ పార్క్ ఎందుకు చెప్పావంటే, కంటెస్టెంట్ చెప్పిన మాట ఏంటంటే, నేను ఇది పాపులర్గా విన్నాను. నువ్వు విన్నావా వినలేదని కాదు కదా, యునెస్కో వారసత్వ సంపదలో పాపులర్ ఏది అని అడగలేదు. ఓకే, సో పాయింట్ ఏంటంటే, అడిగిన క్వశ్చన్కి మన మనసులో ఉన్నదానికి రెండింటికి రెండు ఒకటే అనుకుంటాం. మనం రామ్ అండ్ లక్ష్మణ్లో రామ్ మంచివాడైతే అని గ్యాప్ తీసుకుంటేనే చాలు, మన తెలుగు స్టూడెంట్స్ చాలా హైపర్ యాక్ట్ ఉంది, వెంటనే లక్ష్మణ్ బ్యాడ్ అంటారు. ఆ సందర్భంలో రామ్ గురించే చెప్పాడు కాబట్టి లక్ష్మణ్ గురించి ప్రస్తావించలేదు, అంతే కదా. ఆర్ యు అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్ నా? సో వేరొక సందర్భంలో లక్ష్మణ్ ఈజ్ ఇంటెలిజెంట్ అంటే వెంటనే రామ్ ఈజ్ నాట్ ఇంటెలిజెంట్ అని ఇన్ఫరెన్స్లు తీసుకోవటం, ఇన్ఫరెన్స్లు డిరైవ్ చేయటం అనేది చాలా చాలా ప్రమాదకరమైనమాట. సో తమ్నైల్స్లో మనకి యూట్యూబ్ తమ్నైల్స్లో ఉంటే చూసారా, ఓకే, మనం ఆ తమ్నైల్ చూడగానే మల్టిపుల్ ఇన్ఫరెన్సెస్ డిరైవ్ చేయడానికి ఎలాగైతే దారితీస్తాయో, ఒక క్వశ్చన్ ఆర్ ఒక స్టేట్మెంట్ చూడగానే మనకు అలాంటి ఇన్ఫరెన్సెస్ వస్తాయి అనమాట. సో అది ఆ ఇన్ఫరెన్సెస్ని అర్థం చేసుకోవటమే లాజికల్ స్కిల్ అంటే, నాకు లాజికల్ స్కిల్ కన్నా అది చిన్న బేసిక్ కామన్ సెన్స్ అని అనిపిస్తుంది. దట్ ఈస్ ద సెకండ్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ద థర్డ్ ఇంపార్టెంట్ సెగ్మెంట్, ఓకే, సో ఇక్కడ యునెస్కో వారసత్వ సంపదలో స్థానం సంపాదించింది కిలాడియో ఘనా నేషనల్ పార్క్. అంటే మనకి తెలిసింది ఏంటిది, ఎగ్జామినర్ అడిగింది ఏందనేది ఒక్క చిన్న బేసిక్ కామన్ సెన్స్ తోటి 10% ఎక్స్ట్రా మార్కులు తెచ్చుకోగలరు. మార్కులు తెచ్చుకోకపోయినా పర్వాలేదు, నెగిటివ్ మార్కులు రాకుండా ఉంటాయి. ఇది చాలా చాలా బేసిక్ థింగ్. దిస్ ఈజ్ ద వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ బేసిక్ కామన్ సెన్స్ క్వశ్చన్. అందుకనే నేను ఏం చెప్తున్నాను, కామన్ సెన్స్ ఈజ్ ద క్రూషియల్ ఫ్యాక్టర్ ఫర్ యువర్ సక్సెస్. ఓర్పుగా కూర్చోవాలి, కామన్ సెన్స్ తోటి నువ్వు ఏం చదివావు, ఎలా చదివావు, ఎంత చదివావు అనేది పక్కన పెట్టేసి క్వశ్చన్ని ఓర్పుగా చదవాలి. నెంబర్ 2, కామన్ సెన్స్ని క్వశ్చన్కి అప్లై చేయాలి. నీకున్నటువంటి నాలెడ్జ్ని కాదు, నీకున్నటువంటి కామన్ సెన్స్ క్వశ్చన్కి అప్లై చేయాలి. వన్స్ యూ అప్లై ద కామన్ సెన్స్ టు ద క్వశ్చన్, ఆటోమేటికల్గా యూ కెన్ ఏబుల్ టు డిరైవ్ మల్టిపుల్ పారామీటర్స్. ఓకే, ఈ కనీసం ఈ 13 రోజులైనా సరే సాధ్యమైనంత వరకు క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేసే ప్రాసెస్లో ట్రై టు ఎన్లిస్ట్ దిస్. ఓకే, సో that is the first important thing. Second important thing, and third important parameter for కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ కోసం స్పాంటేనియస్గా. ఇప్పుడు నేను 100 సలహాలు ఇస్తాను, కానీ అక్కడికి వెళ్ళి ఇదే సలహాలు అక్కడే పాటించాలని చెప్తే ఎలా సాధ్యమవుతుంది? అంటే అక్కడికి వెళ్ళగానే క్వశ్చన్ పేపర్ మనమందరం పేపర్ చాలా ఈజీగా వస్తుందని మనం ప్రిపేర్ అయ్యాం. కానీ అక్కడికి వెళ్ళగానే ఒక క్వశ్చన్ పేపర్ బుక్లెట్, ఒక పుస్తకం అంత ఇచ్చాడు అనుకోండి, 100 పేజెస్ బుక్లెట్ ఇచ్చాడు. వెంటనే ఫాస్ట్గా పెట్టాలని ప్రయత్నించవచ్చా? లేదు కదా. ఓకే, నీ దగ్గర ఉన్నటువంటి ఓకే, అప్పటి వరకు మనం ఫాస్ట్గా 150 క్వశ్చన్స్లో 100 అటెంప్ట్ చేయాలని మనం ఏదో అనుకుంటున్నాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్ చూసి, క్వశ్చన్ యొక్క పరిమాణం చూసి భయపడిపోతాం. భయపడి మరలా మన పాత స్టైల్లోనే అలవాటు పడిపోతూ ఉంటాం. అంటే ఆ ఫ్లూయిడిక్ మెకానిజం ఈజ్ వెరీ ఇంపార్టెంట్, పర్టికులర్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ దిస్ సెగ్మెంట్. అంటే క్వశ్చన్ చూడగానే క్వశ్చన్ బుక్లెట్ చూడగానే 100 పేజీలు ఉందా, 64 పేజీలు ఉందా, లేకపోతే 68, 72, అంటే పేజీలు 50 దాటినంటే రిమెంబర్ యు ఆర్ నాట్ గోయింగ్ టు అటెంప్ట్ మోర్ దాన్ 100 క్వశ్చన్స్. 100 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే దాంట్లో నెగిటివ్ ఎన్ని పోతాయి? అది అండర్స్టాండింగ్. అంటే నువ్వు అక్కడ నీకై నువ్వు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, సో నో బడీ విల్ హెల్ప్ యూ ఇన్ ఎగ్జామ్ హాల్. నా దృష్టిలో ఎగ్జామ్ హాల్లో దేవుడు కూడా సహాయం చేయడు, ఎందుకంటే అందరూ దేవుడిని ప్రార్థిస్తారు కాబట్టి. వెంకటేశ్వర అని అందరూ అడుగుతారు, ఓకే, జీసస్ అని అందరూ అడుగుతారు, అల్లా అని అందరూ అడుగుతారు. ఎవరికి న్యాయం చేయగలడు? ఎవరికి న్యాయం చేయగలడు? సో నాకు తెలిసి ఆయన ఆ టైంలో మాత్రం ఫ్లైట్ మోడ్లోకి వెళ్ళిపోతాడు. సో ద పాయింట్ ఐ వుడ్ లైక్ టు షేర్ విత్ యూ ఈస్ స్పాంటనిటీ. నీకై నువ్వు స్వీయ నిర్ణయాధికారం తీసుకోవాల్సిన అవకాశం ఉంటుంది. నెంబర్ 2, మోటివేట్ యువర్ సబ్కాన్షియస్ మైండ్. కనీసం ఈ 13 రోజులైనా
ఓకే, అట్లీస్ట్ ఫర్ దిస్ 15 days ట్రై టు మోటివేట్ యువర్ సబ్ కాన్షియస్. నీ సబ్ కాన్షియస్ మైండ్ని అలర్ట్ చేసుకుని ఈ సబ్ కాన్షియస్ మైండ్ని తీసుకువెళ్తూ ఉంటే దెన్ యూ కెన్ హ్యావ్ మోర్ ఛాన్సెస్ టు గెట్ ఎక్స్ట్రీమ్లీ వెరీ గుడ్ మార్క్స్. అంటే ఎగ్జామ్ వస్తుంది, ఎగ్జామ్ నేను క్లియర్ చేయగలుగుతాను, నేను సాధించగలుగుతాను, ఐ కెన్ విన్ అనే పాజిటివ్ మైండ్ సెట్ ఉంటే పాజిటివ్గానే ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళగలరు. అందరూ అంటే నేను 100 మాటలు చెప్పాను, కానీ మీ మనసులోంచి భయాన్ని నేను తీసేయలేను. ఓకే, ఆ భయం తీసేయాలనే మానసికపరమైన స్థితి దట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ యువర్ సబ్ కాన్షియస్ మెమరీ. సో దట్ ఈస్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ యూ షుడ్ అండర్స్టాండ్ విత్ రిఫరెన్స్ టు యువర్ గ్రూప్ 2 మెయిన్స్ ప్రిపరేషన్. ఓకే, సో అండ్ అబోవ్ ఆల్ క్వశ్చన్ 100 ఈ SNT 3 MCQs టెస్ట్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. రోజుకి ఎవ్రీడే ఐఎమ్ గివింగ్ ద మైక్రో షెడ్యూల్. ఈ రోజున SDGs అండ్ నోబెల్ ప్రైజెస్ మీద టెస్ట్ జరిగింది. రేపు న్యూక్లియర్ టెక్నాలజీ అండ్ డిఫెన్స్ టెక్నాలజీ మీద టెస్ట్ జరుగుతుంది. అలా ఈ 13 days ముందుగానే షెడ్యూల్ చెప్పి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత టెస్ట్ పెట్టి టెస్ట్ తర్వాత కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో విచ్ ఈస్ గోయింగ్ టు బి ఏ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఫర్ యువర్ సక్సెస్ రేట్ అని. సో అందరూ సాధ్యమైనంత వరకు వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ ఆల్.